హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే ఈ ట్రస్ట్ వాలెట్లో ఉన్న యూఎస్డిటీని ఐఎన్ఆర్గా మార్చుకొని బ్యాంక్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే 25.70 యూఎస్డిటీలు ఉన్నాయి కదా, దీన్ని ఏంటంటే బైనాన్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలంటే బైనాన్స్లో అడ్రస్ని తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు బైనాన్స్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూఎస్డిటీ ఉంది కదా, యూఎస్డిటీని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ క్రిప్టో ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత బిఎన్బి స్మార్ట్ చైన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ వచ్చింది కదా, ఈ అడ్రస్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, ఇది ఇచ్చుకోండి. ఇక్కడ సెండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ చేసిన అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం మొత్తం అంతా విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మ్యాక్స్ కొట్టండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, ఫింగర్ ప్రింట్ ఇచ్చేయండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ పెండింగ్ అని చూపిస్తుంది. ప్రాసెస్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం బైనాన్స్లో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు బైనాన్స్ హిస్టరీలో చెక్ చేసుకుందాం. ఇక్కడ పెండింగ్ లింక్ చూపిస్తుంది. కంప్లీట్ అయిపోయింది. ఒకసారి బ్యాక్వర్డ్ నొక్కొని చెక్ వాలెట్లోకి వచ్చింది ఏదో చెక్ చేసుకుందాం. ఒకసారి వాలెట్లో అమౌంట్ యాడ్ అయింది. ఇప్పుడు స్మార్ట్ వాలెట్ నుంచి ఫండ్ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఫండ్ వాలెట్కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే P2P అని ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అమ్మాలనుకుంటున్నాం కాబట్టి సెలెక్ట్ క్లిక్ చేయండి. సెలెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ క్లిక్ చేయండి. ఫిల్టర్ క్లిక్ చేసిన తర్వాత మనం 2000 అమ్మాలనుకుంటున్నాం కాబట్టి 2000 అనేది ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మనం ఆ రేట్లో ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో వాళ్ళ లిస్ట్ అనేది ఇక్కడ పాపప్లో చూపిస్తుంది అనమాట. ఇక్కడ పైన ఉన్న వాళ్ళకి నేను అమ్ముదాం అనుకుంటున్నాను. సెల్ క్లిక్ చేస్తున్నాను. సెల్ క్లిక్ చేసిన ఇక్కడ మొత్తం ఉన్నదంతా అమ్మేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఆల్ క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేమెంట్ మీద అడుగుతుంది, నేను ఫోన్పే ఇచ్చుకుంటున్నాను. తర్వాత సెల్ యూఎస్డిటీ క్లిక్ చేయండి. బయ్యర్ అమౌంట్ పంపించేంత వరకు వెయిట్ చేయండి. వెయిటింగ్ ఫర్ బయ్యర్ అని చెప్తుంది కదా, అమౌంట్ పంపించేంత వరకు వెయిట్ చేయండి. నాకు అమౌంట్ రిసీవ్ అయిపోయింది. నేను ఫోన్పే హిస్టరీలో చెక్ చేస్తున్నాను. మనకు పేమెంట్ రిసీవ్ అయిన తర్వాత ఐ హ్యావ్ రిసీవ్ అండ్ వెరిఫై అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ రిలీజ్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ రిలీజ్ కొట్టిన తర్వాత ఇక్కడ మన ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, ఫింగర్ ప్రింట్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఈ విధంగా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పి చూపిస్తుంది. ఓకేనా, ఈ విధంగా యూఎస్డిటీని ఐఎన్ఆర్లో బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.